నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. సమయం అర్ధరాత్రి దాటింది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. అక్కడ ఒక క్లోజ్ చేసిన గది, మంచం మీద ఒక వ్యక్తి నిశ్చలంగా పడుకుని ఉన్నాడు. అతని పక్కనే నిశ్శబ్దంగా అత్యంత ప్రమాదకరమైన ఒక కాలసర్పం పగబట్టినట్టు పడగ విప్పి ఉంది. బుసలు కొడుతూ కొద్దిసేపటికే ఒక చిన్న కాటు, రక్తం గడ్డగట్టింది. శ్వాస ఆగిపోయింది. మర్నాడు ఉదయం ఆసుపత్రి ఆవరణ అంతా ఏడుపులు, ఆర్తనాదాలు. అయ్యో, పాము కరిచేసింది, తన భర్తను కాపాడండి అని భార్య గుండెలు అవిసేలా ఏడుస్తుంది. డాక్టర్లు వచ్చారు, పరీక్షించారు. డెత్ డ్యూ టు స్నేక్ బైట్ అని తేల్చారు. బాడీ పోస్ట్ మార్టంకి వెళ్ళింది. అందరూ అనుకున్నారు ఇదొక అనుకోని ఘోర ప్రమాదమని. కేస్ క్లోజ్ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే అది ప్రమాదం కాదు, ఒక సైకో రేంజ్ మైండ్ గేమ్తో చేసిన పక్కా ప్లాన్డ్ మర్డర్. మరి పగబట్టిన పాము పగ తీర్చుకోలేదు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం పాముతో కాటేయించి చంపేశారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ భయంకరమైన డ్రామా ఇప్పుడు యావత్ పోలీస్ డిపార్ట్మెంట్నే షాక్కు గురి చేసింది. నేరస్తులు క్రిమినల్ బ్రెయిన్తో ఎంత తెలివిగా ఆలోచించారో తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. అసలు ఏం జరిగింది? ఆ రాత్రి ఆ గదిలో నడిచిన ఆ క్రూరమైన కథ ఏంటి? హస్తినాపూర్కు చెందిన 35 ఏళ్ల అతుల్ పన్వార్, ఆయన భార్య దామిని ఇద్దరూ కలిసి ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నారు. 2019లో జరిగిన ప్రేమ పెళ్లి. బయటకు ఎంతో ఆదర్శ దంపతుల్లా కనిపించేవారు. కానీ ఆ అందమైన సంసారం వెనుక ఒక భయంకరమైన వెన్నుపోటు దాగి ఉందనే నిజం అతుల్కి పాపం చివరి వరకు తెలియలేదు. దామిని కన్ను తమ స్కూల్ డ్రైవర్ తుషార్ అలియాస్ నిక్కీ మీద పడింది. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ముదిరి పాకాన పడింది. భర్త అతుల్ తమ బంధానికి ముల్లులా మారాడు. అతడిని ఎలాగైనా శాశ్వతంగా పక్కకు తప్పించాలి. మరి ఇక దీంతో ఆ డ్రైవర్, ఈ భార్య కలిసి ఒక స్విచ్ వేశారు. హత్యకు సరిగ్గా 20 రోజుల ముందు డ్రైవర్ తుషార్ ఒక వేగంగా వస్తున్న ఎర్టిగా కారుతో అతుల్ని బలంగా ఢీకొట్టాడు. యాక్సిడెంట్లా చిత్రీకరించి చంపేయాలనుకున్నాడు. కానీ విధి అతుల్ వైపే ఉంది. ఆ సమయంలో అతుల్ హెల్మెట్ ధరించి ఉండడంతో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్. కానీ ఆ రాక్షసుల దాహం మాత్రం తీరలేదు. వెంటనే ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేశారు. ఈసారి పోలీసులకు కనీసం అనుమానం కూడా రాకూడదు. ప్రపంచంలోనే అత్యంత సేఫ్ అండ్ పర్ఫెక్ట్ మర్డర్ వెపన్ ఏంటి? పాము. ప్రకృతి చేసిన ప్రమాదంగా మార్చేసే రూపాయి ఖర్చు లేకుండా, అనుమానం రాకుండా పని పూర్తవుతుంది. ఇక మొదలైంది నైట్ ఆపరేషన్. ఓ రాత్రి దామిని ఎంతో ప్రేమగా భర్తకు ఒక గ్లాస్ పాలు అందించింది. కానీ ఆ పాలలో అత్యంత శక్తివంతమైన నిద్ర మాత్రలు కలిపింది. ఆ పాలు తాగిన అతుల్ మైకంలోకి జారుకుని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి దాటింది. సైలెంట్గా గది తలుపులు తెరుచుకుంది. డ్రైవర్ తుషార్, అతనికి సహాయంగా వచ్చిన సోను, ఉదయ్లు లోపలికి అడుగుపెట్టారు. వాళ్ళ చేతుల్లో ఒక సంచి ఉపాసనతో ఉంది. అందులో ఉంది ఒక తీవ్ర విషపూరితమైన స్నేక్. స్పృహలేని అతుల్ పడుకున్న మంచం మీద అతడు కప్పుకున్న దుప్పటి కిందకి ఆ విష సర్పాలను వదిలేశారు. పాము అతుల్ను పలుమార్లు కాటు వేసింది. గంటల వ్యవధిలోనే విషం రక్తం నరనరాల్లో పాకి అతుల్ ఊపిరి శాశ్వతంగా ఆగిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాళ్ళు అతుల్ని కేవలం వివాహేతర సంబంధం కోసమే చంపలేదు. అతుల్ పేరు మీద సుమారు 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అతను చనిపోతే ఆ డబ్బు దామినికి వస్తుంది. ఆ డబ్బు రాగానే తమకు సహాయం చేసిన సోను, ఉదయ్లకు 5 లక్షల నజరానా ఇస్తామని డీల్ మాట్లాడుకున్నారు. భర్త డెడ్ బాడీ పక్కనే ఉంటూ పక్కాగా డబ్బుల పంపకాలు ప్లాన్ వేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆసుపత్రి ముందు దామిని కన్నీళ్ల డ్రామా స్టార్ట్ అయింది. తన భర్తను పాము కరిచేసిందంటూ కేకలు వేసింది. సీన్ కట్ చేస్తే స్పాట్కు వచ్చిన పోలీసులకు అతులు పడుకున్న మంచం మీద పాము కనిపించింది. సాధారణంగా అయితే ఇది స్నేక్ బైట్ కేస్ అని క్లోజ్ చేసేస్తారు. కానీ అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్కి ఏదో తేడా కొట్టింది. అతుల్ తండ్రి అజబ్ సింగ్ గమనించిన ఆ ఒక్క చిన్న అనుమానమే ఈ కేసులో అసలు టర్నింగ్ పాయింట్. కొడుకు బాడీని చూసినప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది. పాము కాటు వేస్తే మనిషి నొప్పితో విలవిల్లాడతాడు, అరుస్తాడు, కదులుతాడు. కానీ అతుల్ మృతదేహం మీద చేతికి, కాలికి 2 చోట్ల కాటులు గుర్తులున్న ముఖంలో ప్రశాంతత కనిపించింది. దానికి తోడు దామిని పోస్ట్ మార్టం వద్దని తీవ్రంగా అడ్డుపడింది. దాంతో తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు పాయింట్ దొరికింది. ఆ రాత్రి అతులను కాటేసింది సాధారణ పాము కాదు, అత్యంత ప్రమాదకరమైన కరైట్ జాతి సర్పం. ఇది సైలెంట్ కిల్లర్. పైగా ఆ పామును వాళ్ళు కొనుగోలు చేశారు. హస్తినాపూర్కే చెందిన సోను, ఉదయ్ అనే ఇద్దరు పాములు పట్టే వ్యక్తులకు నిందితులు 15,000 అడ్వాన్స్ కూడా ఇచ్చి ఈ విష సర్పాన్ని తెప్పించారు. ఇక ఫోరెన్సిక్ బృందం స్కూల్ డ్రైవర్ తుషార్ మొబైల్ ఫోన్ను డిజిటల్ స్కాన్ చేసినప్పుడు పోలీసులకు మరో కీలకమైన ఆధారం లభించింది. దామిని, తుషార్లు అతులను చంపడానికి ఏ జాతి పామును వాడాలి, అది ఎంత వేగంగా చంపుతుంది అని గూగుల్లో సెర్చ్ చేశారు. అంతేకాదు, గదిలో వదిలేయడానికి తెచ్చిన ఆ పాము ఫోటోను తుషార్ తన ఫోన్లో ఫోటో కూడా తీసి పెట్టుకున్నాడు. ఈ ఒక్క డిజిటల్ ప్రూఫ్ వారి మైండ్ గేమ్ను బట్టబయలు చేసింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు వేస్తే బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లడం కన్నా మంత్రగాళ్ళ దగ్గరకో లేదా నాటు వైద్యం దగ్గరకో తీసుకెళ్లి సమయం వృధా చేస్తారు. ఈ మూఢనమ్మకాన్ని గ్రామస్తులు భయాన్ని ఆసరాగా చేసుకుని ఈ హత్యను ప్రకృతి విపత్తుగా క్రియేట్ చేయాలని దామిని అండ్ గ్యాంగ్ ప్లాన్ వేసింది. రాత్రి టైంలో గాఢ నిద్రలో పాము కరిస్తే అతుల్ కనీసం అరవలేదా? ఎందుకు కదలలేదు? ఆ ఒక్క చిన్న అనుమానం కేసును యూటర్న్ తిప్పేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. దామిని మొబైల్ ఫోన్ సీజ్ చేసి కాల్ డేటా రికార్డ్స్ బయటికి తీశారు. తీసి చూస్తే పోలీసుల మైండ్ బ్లాంక్. దామిని రోజు తమ స్కూల్ డ్రైవర్ తుషార్తో గంటల తరబడి ఫోన్లో మాట్లాడినట్టు తేలింది. వెంటనే డ్రైవర్ తుషార్ను పోలీసులు లాకప్లో పెట్టి తమదైన స్టైల్లో విచారణ చేశారు. దెబ్బకి సైకో ప్లాన్ మొత్తం బయటపడింది. నిద్ర మాత్రలు ఇవ్వడం, పాముతో కాటేయించడం, ఇన్సూరెన్స్ డబ్బుల డీల్ అంతా పోసగూచినట్లు చెప్పేశాడు. దామిని నాటకానికి తెరపడింది. హంతకులు కటకటాల పాలయ్యారు. ఇక మీరట్లో జరిగిన ఈ అతుల్ మర్డర్ కేసు ఒక్కసారిగా పోలీసు వ్యవస్థను ఉలిక్కిపడేలా చేసింది. కేవలం ఇదే కాదు, బహాసుమా ప్రాంతంలో జరిగిన అమిత్ కశ్యప్ కేసులో కూడా ఇలాగే పాము కాటు వెనుక భయంకరమైన కుట్ర బయటపడింది. ఈ వరుస సంచలన ఘటనలతో బాగ్పత్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సూరజ్ రాయ్ ఒక ఐకానిక్ పవర్ఫుల్ డిసిషన్ తీసుకున్నారు. ఇకపై పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఏ ఒక్క పాము కాటు మరణం సాధారణ ప్రమాదం కానే కాదు, ప్రతి పాము కాటు మరణం వెనుక ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని. భార్యాభర్తల్లో ఎవరైనా అనుమానాస్పదంగా పాము కాటుతో చనిపోతే పోలీసులు ఇకపై ఊరుకోరు. కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్తో ఫైల్ క్లోజ్ చేసే ప్రసక్తే లేదు. కాల్ డేటా, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ప్రూఫ్స్, సాక్షుల విచారణ అంతా క్షుణ్ణంగా తవ్వుతారు. నేరం చేసి ప్రకృతి సిద్ధమైన ప్రమాదం కప్పిపుచ్చాలని చూస్తే చట్టం అలాంటి వారిని వదిలిపెట్టదు. మానవత్వం మరిచి మృగాలుగా మారి మనుషులను చంపేస్తున్న క్రిమినల్ పట్ల బాగ్పత్ పోలీసులు తీసుకున్న ఒక నిర్ణయం సింహస్వప్నంలా నేడు మారింది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.